హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. వడా పావ్, పావ్ భాజీలో యూజ్ అయ్యే లడీ పావ్ రెసిపీని మనం ఈరోజు ఇంట్లో ఎంతో సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ రెసిపీ కోసం మనం ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు గోరువెచ్చగా ఉన్న పాలని తీసుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు చక్కెరని, 8 గ్రామ్స్ అంటే 1 సాచెట్ వరకు ఈస్ట్ని వేసి ఈస్ట్ యాక్టివేట్ అవ్వడానికి 5 నిమిషాలు సైడ్లో పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈస్ట్ అనేది యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు ఆ పెద్ద బౌల్ మీద ఒక జల్లెడను పెట్టుకొని అందులో 3 కప్స్ వరకు మైదాని, చిటికెడు ఉప్పుని వేసి మైదాని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న మైదాని మనం చేతులతో ఒక డో లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసిన డో అనేది కొంచెం గట్టిగానే ఉంటుంది. ఇందులోనే మనం 1/4 కప్పు వరకు గోరువెచ్చని పాలని మళ్ళీ వేసి వీటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటున్న సమయంలో ఈ డో అనేది కొంచెం స్టిక్కీగా ఉంటుంది. అయినా కూడా మీరు కంటిన్యూగా 5-10 నిమిషాలు కలుపుతూ ఉంటే ఈ డో అనేది సాఫ్ట్గా రెడీ అవుతుంది. ఇలా సాఫ్ట్గా రెడీ అయిన తర్వాత ఇందులో రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్న బటర్ అనేది డోలో బాగా కలిసిపోయేంత వరకు మనం ఈ డోని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న డోని మనం క్లీన్ ర్యాప్తో అయినా, కిచెన్ టవల్తో అయినా కవర్ చేసి ఎండ తగిలే చోట లేకపోతే వేడిగా ఉన్న చోట 1 గంట నుంచి 2 గంటల వరకు ఉంచితే ఈ డో అనేది బాగా రైస్ అవుతుంది. ఈలోపు మనం దీనిలో అయితే పావుని బేక్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ టిన్కి లేకపోతే ఆ పాత్రకి ఆయిల్ని లేకపోతే బటర్ని అప్లై చేసి వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి. 1 గంట తర్వాత చూడండి డో అనేది ఎంత పర్ఫెక్ట్గా రైస్ అయ్యిందో. వీటి మధ్యలో మనం ఒక పంచిని వేసి ఈ డోని ఇంకొకసారి ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఈ డోని మనం ఎన్ని పావుస్ లాగా కట్ చేసుకోవాలి అనుకుంటున్నామో అన్ని భాగాలుగా విభజించుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా పిండి ముద్దని చేతుల సహాయంతో మధ్యలోకి టక్ చేసి ఇలాగా సాఫ్ట్గా చేసి పక్కన పెట్టుకోవాలి. మిగతా అన్నిటినీ కూడా మనం ఇలాగే ప్రిపేర్ చేసుకుందాం. అన్నిటినీ ఇలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముందుగానే గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ టిన్లో వీటిని అమర్చుకోవాలి. ఇలా అమర్చుకున్న తర్వాత వీటిని కూడా కవర్ చేసి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే ఈ బాల్స్ అనేవి వాటి సైజులో డబుల్గా అయిపోతాయి. చూడండి 30 మినిట్స్ తర్వాత మన పావ్స్ అనేవి ఎంత చక్కగా రెడీ అయ్యాయో. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో పాలని తీసుకొని బ్రష్ సహాయంతో ఈ పావ్స్ మీద పాలని అప్లై చేసుకోవాలి. ముందుగానే ప్రీహీట్ చేసిన ఓవెన్ లేదా ఓటీజీలో 180 డిగ్రీస్ సెంటీగ్రేడ్ మీద 20 మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే మన పావ్స్ అనేవి ఎంతో చక్కగా రెడీ అవుతాయి. బేక్ అయిన తరువాత బటర్ని పావ్స్ మీద అప్లై చేసుకుంటే ఈ పావ్స్ అనేవి ఎంతో షైనింగ్గా ఉంటాయి. సూపర్ సాఫ్ట్ మరియు సూపర్ షైనీ పావ్స్ అనేవి తక్కువ టైంలో మరియు తక్కువ ఖర్చులోనే ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్నాం. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళకండి. ఈ రెసిపీ నచ్చిందో లేదో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.